బ్రేకింగ్ న్యూస్ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ మేరకు సవాల్ విసిరారు. రేపు ఉదయమే బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తన హయాంలో ఎన్ని టికెట్లు ఇచ్చారు, భూమన హయాంలో ఎంతమందికి టికెట్లు ఇచ్చారనే దానిపై చర్చకు రెడీనా అంటూ సవాల్ చేశారు. భూమన గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బు కోసమే పనిచేశారని అన్నారు. గతంలో రోజుకు 4 నుంచి 5,000 టికెట్లు భూమన ఇచ్చారని, తాము 100 టికెట్లే ఇస్తున్నామా లేదా అనే దానిపై భూమన దగ్గర ఉన్న ఆధారాలతో రమ్మన్నారు. ఆయన కూడా తన దగ్గర ఉన్న ఆధారాలతో వస్తానని, ఆధారాలు లేవు కాబట్టే భూమన చర్చకు రావట్లేదని ఆరోపించారు. భూమన వ్యాఖ్యలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు భానుప్రకాష్. ఆయన పాలన గురించి ఆయనే మాట్లాడుకుంటున్నారట అని మండిపడ్డారు. పూర్తిగా వాస్తవాలు మాట్లాడుతున్నారని, తిరుపతి ప్రజలు 60,000 ఓట్లతో ఓడించినప్పటికీ సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. టీవీలో హెడ్లైన్స్ కోసమే అలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు భానుప్రకాష్. కమాండ్ కంట్రోల్లో ఉన్న విజువల్స్ ను కావాలని డిలీట్ చేశారని, టీటీడీ దగ్గర ఆ విజువల్స్ లేవన్నారు. మరకామణి కేసులో విజిలెన్స్ రిపోర్ట్ తో పాటు అప్పుడు ఉన్న అధికారులను ఇంప్లీట్ చేయాలంటూ తన న్యాయవాదులతో కోర్టుకు వెళ్తామన్నారు. పరకామణి వ్యవహారంలో దోషులకు శిక్ష పడాలన్నారు భానుప్రకాష్. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఏదైతే నిన్న భూమన వ్యాఖ్యలు చేశారు, ఏదైతే పాలనకు సంబంధించి? అసలు భూమన వ్యాఖ్యలకి అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏనుగు పోతూ ఉంటుంది, రోడ్లు కొన్ని మొరుగుతూ ఉంటాయి. ఆ మాదిరిగా తిరుమలలో జరుగుతుంటే అన్ని మంచి కార్యక్రమాలు కూడా ఆయనకి అర్థం కాకుండా, గతంలో ఆయన ఏ విధంగా పనిచేశాడో, అప్పుడు భక్తులు ఏ విధంగా బాధపడ్డారో అది ఇప్పుడు గుర్తు చేసుకొని ఆయన మాట్లాడుతున్నాడని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా పనిచేసిన సందర్భంలో ఆయన ఏ విధంగా వివరించారో, వారి వ్యవహార శైలిని ఏ విధంగా భక్తులు చేదరించుకున్నారో అది గుర్తొచ్చి ఆయన పాలన గురించి ఆయన ఇప్పుడు మాట్లాడుకుంటున్నాడని చెప్పి భక్తులు భావిస్తున్నారు. మా ఏడాది పాలన భక్తుల కోసం, భగవంతుడి కోసం, భక్తుల కోసం, భగవంతుడి కోసం మేము పనిచేస్తాం. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రం చేసుకొని కరుణాకర్ రెడ్డి గారు ఆయన పాలనలో పనిచేస్తారు. ఇది ఏ భక్తుడిని అడిగినా చెప్తారు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారి మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒక ధార్మిక క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు. అసలు తిరుపతి ప్రజలు ఆయనకి 60,000 ఓట్లతో ఓడించినప్పటికీ ఇంకా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా స్వామివారి పట్ల జరుగుతున్న మంచి కార్యక్రమాలు కూడా ఒక దూరదృష్టితో ఆలోచించకుండా, స్వార్థంతో ఆలోచిస్తూ ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం మంచిది కాదు. అంటే ఆయన ఇంకో మాట చెప్తున్నారు, చైర్మన్ కార్యాలయం ఒక దందాలకు, అక్రమాలకు నిలయంగా మారిందంటే కూడా కామెంట్ చేస్తారు. నేను ఛాలెంజ్ చేస్తా కరుణాకర్ రెడ్డి గారిని. నీ హయాంలో రోజుకి ఎన్ని టికెట్లు ఇచ్చావు? మా హయాంలో మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎన్ని టికెట్లు ఇస్తున్నారు? రేపు తెల్లారితోనే కూర్చుందాం, రేపు ఉదయం కూర్చుందాం. నీ హయాంలో 4,000, 5,000 టికెట్లు ఇచ్చావు కదా కరుణాకర్ రెడ్డి గారు రోజుకి. ఈరోజు మా చైర్మన్ గారు 100 టికెట్లు కూడా పైచిలుకి ఇవ్వకుండా, 3 అంకెలు కూడా దాటకుండా మా చైర్మన్ గారు ఇస్తున్నారు. నువ్వు దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను కరుణాకర్ గారిని ఆహ్వానిస్తున్నా. నీ చైర్మన్ హయాంలో, మా చైర్మన్ హయాంలో నువ్వు నీ కార్యాలయంలో ఏం జరిగింది, నీ కార్యాలయంలో ఎక్కడెక్కడ టికెట్లు ఎవరెవరు తీసుకుపోయారో అంత తిరుపతి ప్రజలందరికీ తెలుసు. నీకు ధైర్యం ఉంటే ఆధారాలతో మాట్లాడు, ఊరికి గాలిలో కూర్చొని మాట్లాడేది కాదు. ఆధారాలతో మాట ఒక ఆధారం చూపించు. కాబట్టి గాలి మాటలు మాట్లాడొద్దని చెప్పి కరుణాకర్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తుంది. అంటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, అంటే ప్లేస్ ఏమన్నా చెప్తారా? అంటే ఎందుకంటే పదే ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి నేను చెప్తున్నా, ఆయన వచ్చే ధైర్యం లేదు. ఉంటే కదా ఆధారాలు, ఉంటే కదా. కేవలం న్యూస్ల్లో హెడ్లైన్స్ కోసము, టీవీలో వార్తల కోసం మాట్లాడుతున్నాడు తప్ప ఆధారాలు లేకుండా గోసాల నుంచి గోవిందుడి వరకు మాట్లాడుతున్నారు. ప్రజలు ఇప్పటికే ఆయనకి బుద్ధి చెప్పారు. తిరుపతి ప్రజలు ఇంకా చీదరించుకుంటున్నారు ఆయన్ని. అంటే పరకమణి ఇష్యూలో ఇప్పటికీ మీరు హైకోర్టులకు సంబంధించి ఇంప్లీట్ కాబోతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? హైకోర్టు ఇప్పటికే దీని మీద సిబిసిఐడి యాంటీ ఏసీబీ ద్వారా విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి విజువల్స్ ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారు. దీని మీద నేను ఇంప్లీడ్ అవుతున్నాను. నా దగ్గర విజిలెన్స్ రిపోర్ట్ ఉంది ఆ రోజు జరిగినటువంటి సంఘటనల మీద. దాన్ని మా అడ్వకేట్ ద్వారా కోర్టుకి సమర్పించి ఆధారాలు కూడా దీంతో ఇంప్లీట్ చేస్తే దీని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారో ఆ రోజుకి. ఎందుకంటే ఈరోజు టీటీడీ దగ్గర విజువల్స్ లేవు. ఏదైనా దొంగతనం జరిగితే పంచనామా చేసి ఆ రోజు ఉన్నటువంటి విజువల్స్ని భద్రపరిచి కోర్టుకి సమర్పించాలి. ఎందుకు డిలీట్ చేశారు? ఎవరిని కాపాడడానికి? కాబట్టి ఈ విజిలెన్స్ రిపోర్ట్తో పాటు ఆ రోజు ఉన్న అధికారిని కూడా
దీంట్లో ఇంప్లీట్ చేయాలని చెప్పి నేను మా అడ్వకేట్ ద్వారా కోర్టుకి సమర్పించడం జరిగింది. రేపో మాపో దాని మీద కోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే చెప్తున్నారు. ఒక ఛాలెంజ్ అయితే విసురుతున్నారు, ప్లేస్ ఎక్కడైనా పర్లేదు. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి సాయంలో ఎన్ని వేల టికెట్లు ఇచ్చారు, ప్రస్తుతం ఏం జరుగుతుంది, చైర్మన్కి సంబంధించినటువంటి పరిపాలనా భవనంలో ప్రతి దానికి చర్చకు సిద్ధమంటూ కూడా టీటీడీ బోర్డు సభ్యుడు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.